అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే మనకు తొలుత గుర్తొచ్చేది డెవలప్మెంట్, అలాగే ప్రజలకు చేరువైనటువంటి పరిపాలన. ఎస్, ప్రజల వద్దకే పాలన అంటూ చంద్రబాబు నాయుడు గారు తాను రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు వినూత్నమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని అధికార యంత్రాంగాన్ని ప్రజల వద్దకు తోలినటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు ఆఫీసుల్లోనే ఉండడానికి ఇష్టపడతారు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలు కళ్ళారా చూసి వాళ్ళకి కావలసినటువంటి పనుల్ని చేసి పెట్టడం కానీ వాళ్ళ సమస్యల్ని తీర్చడం కానీ అంతకుముందు ఉండేది కాదు. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఆఫీస్లో కూర్చొని పనిచేసేవాడు ఫ్యాన్ కింద. కానీ ఆ పరిస్థితిని మార్చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. మార్చేసి ప్రభుత్వ ఉద్యోగి అంటే మనము ప్రజలకు సేవకులం, మనమేమి దైవాంశ సంభూతులం కాదు, ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళ ట్యాక్స్ డబ్బులతో బ్రతుకుతున్నటువంటి వాళ్ళం. సో మనం ప్రజలకు బాధ్యతగా ఉండాలి, ప్రజలకు మనము రెస్పాన్సిబుల్గా ఉండాలి, ప్రజలకు మనము ఎప్పుడూ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఆయన ప్రజల వద్దకే పాలనని తీసుకురావడం జరిగిందనమాట. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు అధికారులు ఆఫీసుల్లో తక్కువ, ప్రజల మధ్య ఎక్కువ ఉండేవాళ్ళు. సో ఎన్నో సంవత్సరాలు మారుతూ ఉన్నాయి, కానీ చంద్రబాబు నాయుడు గారు మారడం లేదు. అదే ప్రజల వద్దకు పాలన. ఆఫీసర్లని అలాగే ప్రజల వద్దకి పంపించడం చేస్తూనే ఉన్నారు. నచ్చనటువంటి అధికారులు ఆయనను వ్యతిరేకిస్తారు, వేరే పార్టీలకు సపోర్ట్ చేస్తారు. అధికారం ఉన్నా పోయినా చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పుడు కూడా నేను నష్టపోతాను ఇది చేస్తే అని తెలిసినా కూడా అది ప్రజలకు ఉపయోగపడుతుందంటే డేర్గా స్టెప్ తీసుకొని అది చేస్తారు. ఒకవేళ తాను నష్టపోయినా పర్లేదు, రాజకీయంగా ఇబ్బంది పడినా పర్లేదు, కానీ అది ప్రజలకు ఉపయోగపడేది అది మాత్రం ఖచ్చితంగా చేసి తీరాలి అనేటటువంటి కమిట్మెంట్ చంద్రబాబు నాయుడు గారిలో కనబడుతుంది. సో ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ప్రజల వద్దకే పాలన ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఈ నెల 21, 22, 23 తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో కూడా ప్రభుత్వ అధికారులు పర్యటించబోతా ఉన్నారు. స్వర్ణాంధ్ర సాధన కోసం స్వచ్ఛమైనటువంటి సంకల్పానికి నడుం కట్టారు కూటమి ప్రభుత్వం. 21, 22, 23 తేదీల్లో అధికారుల యొక్క పల్లెబాట, సివిల్ సర్వీస్ అధికారులతో పాటు శాఖాధిపతులు కూడా పల్లెబాటకు రాబోతా ఉన్నారు. అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇక ఎంఆర్ఓలు, ఇట్లాంటి వాళ్ళంతా వీళ్ళంతా పల్లెబాట చేయబోతా ఉన్నారు. 2 రాత్రులు 3 పగళ్ళు పల్లెల్లోనే స్టే చేస్తారు ఈ అధికారులంతా. ప్రతి ఒక్కరితో మాట్లాడతారు, వాళ్ళ సాధక బాధకాలని, వాళ్ళ కష్టాలని, వాళ్ళ సమస్యల్ని అధికారులు తెలుసుకుంటారు, తగినన్ని పరిష్కారాలు, నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో పాటు శాఖాధిపతులు కూడా ఈ పల్లెబాటకు రాబోతా ఉన్నారు. స్థానికంగా ఉండేటటువంటి సచివాలయంలో కానీ, లేదా అంగన్వాడీ కేంద్రంలో కానీ, లేదా గవర్నమెంట్ స్కూల్లో కానీ వీళ్ళు స్టే చేస్తారనమాట. 2 రోజుల పాటు ఉంటారు అక్కడే. ప్రజల కష్టాలను తెలుసుకుంటారు. సివిల్ సర్వీస్ అధికారులంతా పల్లె నిద్ర చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి స్వచ్ఛాంధ్ర సంకల్పం అని చెప్పేసి నామకరణం కూడా చేయడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ముసాయిదా కమిటీని కూడా, మార్గదర్శకాలని కూడా రూపొందించడం జరిగింది. ఇక ఈ పల్లెబాటలో ఎక్కడ కూడా రాజకీయ జోక్యానికి తావనేది లేకుండా కంప్లీట్గా ఇది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య జరిగేటటువంటి ఒక ఇంట్రాక్షన్ లాగా జరపాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉందన్నమాట. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులు చాలా దూరంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయించుకోవడం జరిగింది. ఇక ఈ అధికారులు ఆ పల్లెబాటకి వెళ్ళిన తర్వాత ఉక్కపోతగా ఉందనో, దోమలు కుడతానాయనో, ఇంకో కారణమో చెప్పి వాళ్లకు ఏదైతే ఈ అంగన్వాడీ కేంద్రాలు, గవర్నమెంట్ స్కూల్స్, లేదంటే కనుక సచివాలయ భవనాలు, అవి వాళ్ళ విడిది కేంద్రాలు, అక్కడ కాకుండా రాజకీయ నాయకుల యొక్క ఇళ్ళకి మాత్రం వెళ్ళకూడదు, అక్కడే పడుకోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏం రాస్తారంటే 3 రోజులు స్వచ్ఛాంధ్ర సంకల్పంలో భాగంగా అధికారులు గ్రామంలో పాఠశాల, ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రం, రైతు సేవా కేంద్రం, అంగన్వాడీ, రేషన్ దుకాణం, ప్రభుత్వ వైద్యశాల తదితర సేవల గురించి, అందులో ఏమైనా ఇబ్బందుల గురించి వాళ్ళు తెలుసుకుంటారు. పాఠశాలల్లో విద్యాబోధన, మధ్యాహ్న పథకం గురించి, అలాగే తాగునీటి గురించి, మౌలిక సదుపాయాల గురించి కూడా
విద్యార్థులతో మాట్లాడి తెలుసుకుంటారు, రైతులతో కూడా మాట్లాడతారు, అలాగే రేషన్ డీలర్లతో కూడా మాట్లాడతారు. ఇక అక్కడ లోకల్గా ఉన్నటువంటి మెడికోస్ ఎవరైతే ఉంటారో ప్రాథమిక ఆసుపత్రులు వాళ్ళతో కూడా మాట్లాడతారనమాట. సో ఈ విధంగా ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గర చేసేటటువంటి ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు. పల్లెల్లో ఏదైనా సమస్యలు ఉంటే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, జంకాల్సినటువంటి అవసరం లేదు. అధికారులకు తెలియజేయండి, సమస్యల్ని పరిష్కరించుకోండి. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.